ఒకసారి వాళ్ళ భర్తతో కూడా మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. నమస్తే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారు చెప్పినట్టు మీ అమ్మగారు ఓడిపోయారు కాబట్టి సానుభూతితోటి మీ మేడంకి ఓటేయాలా? సానుభూతి కాదండి, మేము ఊరికి సేవ చేద్దామని అనుకుని వచ్చినాం. సానుభూతి ఎప్పుడు పనిచేయదు. ఒక చదువుకున్న వ్యక్తి ఊరుకు సేవలు చాలా అవసరం ఉన్నది. ఇంతకుముందు పాలకులు ఊరును ఏమి అభివృద్ధి చేయలేదు. ఊరుకు సరిగా రోడ్లు లేవు, నీటి డ్రైనేజ్ సమస్య ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పెడచెవిన పెట్టారు. వాటినన్నిటినీ ఇప్పుడు వాటర్ ప్లాంట్ విషయాలు అయితేంది, చేపల విషయాలు అయితేంది, చాలా కొన్ని విషయాలన్నీ తప్పుదారి పట్టినాయి. వాటన్నిటిని సరిదిద్దడానికి మంచి అవకాశం వచ్చింది. వాటినన్నిటిని పరిష్కరిస్తాం, ఖచ్చితంగా పరిష్కరిస్తాం, అన్నిటిని రికవర్ చేస్తాం. అదే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళని ఓట్లు అడుగుతారా, అన్ని పార్టీ వాళ్ళని అడుగుతారా? లేదండి, గ్రామ ప్రజలందరినీ ప్రతి ఒక్క పార్టీని అడుగుతాం. బీజేపీని అడుగుతాం, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాం, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతాం. ఇక్కడ పంచాయతీ దానికి రాజకీయాలు అవసరం లేదు. ఊరు అభివృద్ధి కోసం మేము ప్రతిదీ కష్టపడి పనిచేస్తాం.